కాపుల భౌతిక కాయం కనపడితే చాలు జగన్ వాలిపోతూ ఉన్నారు. మొన్న సాయికృష్ణ, నేడు ముద్రగడ చావులతో జగన్ రాజకీయం చేస్తున్నారు. ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్పై జ్యోతుల నెహ్రూ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం కాకరేపుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. చావులతో జగన్ రాజకీయం చేస్తున్నారన్నారు నెహ్రూ. కాపులను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు జగన్ అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జగన్ కాపులను విడదీసే పని పెట్టుకున్నారంటున్నారు నెహ్రూ. ఏపీలో ఇంక 20 ఏళ్ల వరకు వైసీపీ అధికారంలోకి రాదు అంటూ జోస్యం చెప్పుకొచ్చారు జ్యోతుల నెహ్రూ. ఏపీలో కాపులు మద్దతు ఇచ్చిన పార్టీలే ప్రభుత్వంలోకి వస్తాయంటున్నారు ఆయన. వైసీపీ కాపు నాయకులు ఉద్యమం చేయాల్సిన పని లేదంటున్నారు. జ్యోతుల నెహ్రూ. జగన్ ట్రాప్లో తమ పార్టీ నేతలు ఎవరూ పడరంటున్నారు నెహ్రూ. ఇటువంటివి మానుకుంటే మంచిది అంటూ హితవు పలుకుతున్నారు జగన్కు నెహ్రూ. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు ఆర్టీవీతో. ఈ నేపథ్యంలో ఆయన ఏమంటూ ఉన్నారు ఇప్పుడు చూద్దాం. పరిణామాల వల్ల ఏం జరిగిపోతుందని మాత్రం నేను అనుకోవట్లే. జగన్ ఏదో ఆశిస్తున్నాడు. ముద్రగడ మంచి నాయకుడిగా గుర్తింపు పొందిన నాయకుడు కాబట్టి అతన్ని ఆసరాగా పట్టుకుని కాపు సామాజిక వర్గాన్ని ఏదో విడగొట్టుకు వెళ్ళాలన్న ఆలోచన జగన్కి అయితే ఉంది. కానీ అది జరిగే పని మాత్రం కాదు. కాపులేమి ఇవాళ అతను ఎంత ఎర్రేసినా ఇది చేసినా కాపులు మారేటటువంటి ప్రసక్తి లేదు. ఇక్కడ అలజడి కూడా లేదు. ఎందుకంటే పూర్తి పరిపూర్ణమైనటువంటి సంతృప్తిలో ఉన్నారు. ఇవాళ కాపులు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ఏం జరుగుతుంటే అది జరుగుతుంది. ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి భూమికి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు కాపుల తరఫున ప్రజెంట్ చేసి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటిప్పుడు కాపులకు ఎందుకు వ్యతిరేకత వస్తుంది తెలుగుదేశం మీద? దాని మీద మనం ప్రత్యేకించే ఉద్యమం చేసేయాల్సినటువంటి పని లేదు. మేము ఉన్నాం ప్రభుత్వంలో, మేము చూడగలుగుతాం, మేము చేయగలుగుతాం. ఇంకొక 20 సంవత్సరాల వైసీపీ ఇంటింటికి గడపకి దేకిన అధికారంలోకి రాదు. నేను ఇవాళ చెప్తున్నాను. ఎందుకంటే అతను రాజకీయ నాయకుడు కాదు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎక్కడా నాయకత్వ లక్షణాలు లేవు. ఇవాళ ఒకటి చెప్పండి నాకు, ప్రజలకు ఉపయోగపడేటటువంటి సమస్య మీద అతను ఒక ప్రెస్ మీట్ పెట్టినటువంటి పరిస్థితి కానీ, ఇది ఈ సమాజానికి కావాలి, అది నువ్వు చెయ్యాలి అని ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినటువంటి సందర్భం ఏదన్నా ఉందా? అటువంటి నాయకుడేటి? జనం ఎలా నమ్ముతారు అతన్ని? రఫా అంటే వచ్చేస్తారు జనం. అది భ్రమ తప్పించి అసలు జరిగేటటువంటి పరిస్థితే లేదు. నీకు ఆ పని లేదు. కానీ అయితే రాజకీయ స్వార్థం కోసం ఎవడు కాపు శవం దొరికినా ఆడు కాలు అట్టుకుని లాగేస్తున్నావు నువ్వు ఈదులంట నీ రాజకీయ స్వార్థం కోసం. కానీ కాపులు మాత్రం నీ ట్రాప్లో పడరు. ఎవరు ఎక్కడ అసలు ఏ ఒక్కడైనా అతను ట్రాప్లో పడ్డటువంటి పరిస్థితి ఉందా? ఈవేళ ఉమా వెళ్తాడా? అతను ట్రాప్లో పడ్డాడా? ఇవాళ స్టేట్మెంట్ చూడలేదా మీరు? చంద్రబాబు మీద నాకు గౌరవం ఉంది, నేను వెళ్తాను, నేను సన్యాసి ఇస్తాను. కాపులకున్న లక్షణం అదే. వాస్తవంగా నేను ఇది మాట్లాడని చెప్తాడు వాడు. తప్పే ఉంది. ఆడు ఉద్దేశాన్ని వ్యక్తపరిచాడు అక్కడ. అందులో తప్పే ఉన్నట్లయితే సరిదిద్దుకుంటాడు. 20% పైబడి ఉన్నటువంటి సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం. దాని ప్రభావం ప్రభుత్వం మీద ఎప్పుడు ఏ ప్రభుత్వం మీద ఉన్నా పడుతుంది. వాళ్ళ చుట్టూ రాజకీయం నడుస్తుంది. వాళ్ళ ట్రాప్లు వేసుకోవడానికే ప్రయత్నం చేస్తారు. అయితే మన సెక్యులర్ వ్యవస్థ, ఇక్కడ ఒక్క కులంతో రాజకీయం నడదు. అన్ని కులాలు సమాన నిష్పత్తిలో మనం ఆకర్షించగలిగినప్పుడే రాజకీయంలో సక్సెస్ అవుతాం. పిచ్చి ఆలోచనతో ఒక కులాన్ని పట్టుకుని ఆలబడితే ఏమవుతాం? గతంలో చూసాం కదా, ఆ రకంగా జరిగే పరిస్థితి ఉండదు. అయితే ఒకటే, ఈ రాష్ట్రంలో మాత్రం ఒకటి నేను చెప్పగలుగుతున్నాను,
కాపులు ఎటువైపు ఉంటే అటు ప్రభుత్వం రావడం మాత్రం ఖాయం. ఈ పరిణామం రైట్. అది జ్యోతిరావు నెహ్రూ జగన్కు మాస్ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఇటువంటివి మానుకుంటే మంచిది అని చెప్పి జగన్కు హితవు పలుకుతూ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు జ్యోతిరావు నెహ్రూ. ఈ నేపథ్యంలో ఇంకా ఏమంటూ ఉన్నారు, ఎటువంటి అంశాలను ఇంకా ఆయన ఆఫ్ ది రికార్డ్గా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఎందుకంటే గతంలో ఆయన వైసీపీలో ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. ఈక్వేషన్స్ అక్కడ ఇష్యూస్ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ఇటు జ్యోతిరావు నెహ్రూ ఇంకా ఏమంటూ ఉన్నారు? అట్ ద సేమ్ టైం ఎందుకంటే గతంలో అక్కడ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా కూడా పనిచేశారు వైసీపీకి, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో ఇప్పుడు ఏమంటూ ఉన్నారు? అక్కడ ఈక్వేషన్స్ ఏమైనా మారుతూ ఉన్నాయా? జగన్ని టార్గెట్ చేయడం వెనకాల కారణం ఏంటి ఇప్పుడు? సచిన్, ప్రధానంగా చూసుకుంటే ఏదే కాపు ఉద్యమ నేత అలాగే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణానంతరం కూడా ఏపీ రాజకీయాలు పూర్తిగా కాపుల చుట్టూ తిరుగుతుందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. దీని మీద ప్రధానంగా చూసుకుంటే అనేక మంది అనేక విధాలుగా కూడా కామెంట్లు జరుగుతున్నప్పటికీ ముఖ్యంగా ఇటీవల 2 రోజుల క్రితం జరిగినటువంటి ఏదైతే బోండా ఉమా చేసినటువంటి వ్యాఖ్యలు అలాగే కాపుల్లో మరింత కాపులతో పాటు అలాగే వైసీపీ టీడీపీ మధ్య ఆ కాపు నేతల మధ్య అయితే తీవ్ర దుమారాన్ని రేపుతుందని చెప్పాలి. అందులోనూ ముఖ్యంగా బోండా ఉమా చేసినటువంటి వ్యాఖ్యలకి అనేక మంది కాపులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇప్పటికే టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా రియాక్షన్ అవ్వారు. అలాగే మొదటగా వర్మ కూడా మాట్లాడారు. వర్మ కూడా మాట్లాడడమే కాకుండా ఇప్పుడు సంబంధించిన కాపు ముఖ్యమైనటువంటి తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నాయకులు, అందులో సీనియర్ నాయకులు అలాగే ఎవరైతే ఉన్నారో టీడీపీ బోర్డు సభ్యులు అలాగే జగ్గంపేట ఎమ్మెల్యే ఇప్పుడు పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారో ఇంకా ఆయన కూడా దీనిపై తీవ్రంగా కామెంట్ చేశారు. అంతేకాకుండా జగన్ పై విరుచుకుపోక స్థాయిలో అతనైతే మాస్ వార్నింగ్ ఇచ్చారనే చెప్పాలి. ఎందుకంటే వైసీపీ నేతలు ఈ విధంగా వైసీపీ అయితే అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది కాపుల మధ్య చిచ్చు పెట్టేందుకు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కాపుకు సంబంధించినటువంటి మరణవార్త జరిగినా ఎక్కడ ఏం జరిగినా సరే ఆయన అక్కడ వాలిపోతున్నారు. ఈ విధంగా శవరాజకీయాలు చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఆ విధంగానే మొన్న ఏదైతే సాయి కృష్ణ వ్యవహారంలో అలాగే ఒక విధంగా అతను వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ అక్కడ కుదరలేదు. అతను ఎవరైతే సాయి కృష్ణ కాపే, సీఏ కూడా కాపీ కావడంతో దానికి చట్టం ఎలా ఉంటుందో ఆ విధంగా చర్యలు తీసుకున్నాం. సీఏని కూడా ఇప్పటికే ఆయన రిమాండ్కి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఒక పక్కన దానిపై విచారణ జరుగుతున్న పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా